హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగ్ర ఫుడ్స్ అండి. ఇన్ని రోజు మీకు స్వీట్స్ చూపించాను. సో ఇప్పుడు మా బేకరీలో తయారయ్యే ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే బ్రెడ్ అండి. స్పాంజీ బ్రెడ్ ఏ విధంగా చేస్తాను, అది ఎంత స్మూత్గా వస్తుందో నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తింటారు. సో అది ఏ విధంగా మీరు ఇంట్లో కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నేను చెప్పేది ప్రతిదీ కూడా మీరు గుర్తుపెట్టుకొని చేస్తే బ్రెడ్ అనేది చాలా బాగా వస్తుంది. నాకు కూడా మా గురువుగారు సంతోష్ గారు నేర్పించారు. సో అదే మీకు నేను చూపిస్తాను. రండి, అది ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తాను. షాలిమార్ మైదా తీసుకున్నానండి, 1.5 kg తీసుకున్నాను. నేను మీకు చూపించడానికి అని చెప్పి నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. దీంతోపాటు మిల్క్ పౌడర్ వచ్చి ఒక 50 గ్రాములు తీసుకున్నాను. వెనిలా పౌడర్ వచ్చి ఒక 50 గ్రాములు తీసుకున్నానండి. नहीं वो कट करके डाल दो, वो तेल नया वाला लेके आया, उसमें कट करके डाल दो. వెనిలా పౌడర్ ఎంత అండి? 50 grams. తర్వాత ఈస్ట్ కూడా వేస్తున్నానండి. ఈస్ట్ వచ్చి కేజీకి ఒక 15 grams వేస్తున్నాను. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. కేజీకి 20 grams సాల్ట్ వేసుకోవాలి. కేజీకి వచ్చి చక్కెర నేను కేజీకి 70 grams వేసుకుంటున్నానండి. 1.5 kgకి వేసుకుంటున్నాను. మిషన్లోని తక్కువగా కలవదు కాబట్టి నేను అందరికీ హ్యాండ్తో కలుపుతున్నానండి. తర్వాత అప్పుడు నేను మిషన్లో వేస్తా. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మిషన్లో వేసుకున్నామండి. पानी दे दो. ఇలాగా మనకు ఒక 40 minutes తిరగాలండి. ఇది అప్పుడు మంచిగా వస్తుంది మనకి. ఇది మనకి బ్రెడ్ మోల్డ్ అండి. ఇది చిన్న సైజు, ఇదేమో పెద్ద సైజు వస్తుందండి. ఇందులో ఏమో మనం 400 grams వేయింగ్ చేసుకొని పెట్టుకుంటాము బ్రెడ్. ఇదేమో 300 grams పెట్టుకుంటాం. దీనికి 100 grams తేడా ఉంటుందండి. 100 grams మనకి తక్కువ మీద చూసారా కలవట్లేదు. సో మనకి ఏంటంటే ఎలింటి మిషన్లో ఎక్కువ అనేది ఉండాలి. సో మీకు చూపించాలని చెప్పి ఈ విధంగా చేస్తామన్నమాట నేను. మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే మామూలుగా ఒక 1/2 kg 1/4 kg చేసుకోవచ్చండి. కాకపోతే ఎక్కువసేపు అనేది మీరు
చపాతీ పిండి ఏ విధంగా కలుపుతారో ఆ విధంగా ఎక్కువసేపు మదించుకుంటూ ఉండాలన్నమాట హ్యాండ్స్ తోటి. అప్పుడు బ్రెడ్ అనేది రేజింగ్ వచ్చి మంచిగా మనకి బ్రెడ్ అనేది పొంగుతుంది అన్నమాట. మీరు ఎక్కువసేపు కలపకపోతే ఏమవుద్దంటే బ్రెడ్ అనేది పొంగదండి, రేజింగ్ రాదు. ఈ విషయం గుర్తుంచుకోండి బాగా. ఎప్పుడైనా మనకి మిషన్కి ఎక్కువగా అంటుకోదు అన్నమాట. బ్రెడ్ మనకి మంచిగా రెడీ అవుతే ఆ మిషన్కి అంటుకోదు. ఇప్పుడు చూసారా మీకు స్టార్టింగ్లో ఎలా అంటుకుందో ఇప్పుడు కొద్దిగా అంటుకుంటుంది, అంటే ఇంకా తిరగాలి. లైట్గా ఆయిల్ అనేది లైట్గా వేసుకోవాలండి. 1.5 kgకి నేనైతే ఒక 50 grams దాకా వేసుకుంటున్నాను. అది సరిపోతుందండి. ఎక్కువ వేసుకున్నట్లయితే పిండి లూజ్ అయిపోద్ది. మనకి పిండి థిక్నెస్ ఎంత ఉండాలంటే చపాతీ పిండి కలుపుకుంటారు చూసారా, దాని మీద కొద్దిగా లూజ్ ఉండాలి. మరీ ఎక్కువ లూజ్ చేశారంటే బ్రెడ్ అనేది రాదండి, పాడవుతుంది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. చూసారా మనకి ఇంకొక 5 minutes తిరిగితే సరిపోతుందండి. ఈ విధంగా ఎక్కడా కూడా మిషన్కి అంటుకోవట్లేదు చూసారా, ఈ విధంగా ఉండాలి. మీకు థిక్నెస్ వచ్చి ఈ విధంగా సాగాలి, ఈ విధంగా సాగాలి. మరీ లూజ్ చేయకూడదండి, ఇది కూడా గుర్తుంచుకోండి. మరీ లూజ్ ఉండకూడదు, లూజ్ ఉన్నట్లయితే పాడవుతుంది. చపాతీ పిండి మీద కొద్దిగా లూజ్ ఉండాలండి, మరీ ఎక్కువ ఉండకూడదు. మనకు ఓవెన్ చూసారు ఈ విధంగా లోపల ఉంటుంది. ఇది మనకి 12 రేకులు పడుతుంది, 12 ట్రైస్ పడుతుంది. మనకి హీట్ వచ్చి అనేది పైది 180 ఉండాలి, కిందది కూడా 180 ఉండాలండి. రెండు ఈక్వల్గా ఉన్నట్లయితే కిందది పైది రేజింగ్ అనేది ఒకేలా వస్తుంది, కలర్ అనేది కూడా ఒకేలా రావడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. మనకి ఎలక్ట్రికల్ అనుకోండి సేమ్ అంతేనండి, 180 ఉండాలి పైది, కిందది కూడా 180 ఉండాలి. హీటు మీరు ఒక టైమర్ ఉంటుంది కాబట్టి 15 minutes 20 minutes పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఇది 2 ట్రైస్ వస్తుందండి. బెంగళూరు ట్రైస్ అయితే ఒక 2 వస్తాయి, హైదరాబాద్ ట్రైస్ అయినా 2 వస్తాయండి. ఇది రెండు మనకి ఎలక్ట్రికల్ కాబట్టి సరిపోతుంది. మీకు ఇంట్లో ఒకవేళ కొద్దిగా ఏదైనా షాప్లో వాళ్ళు అయితే, మీరు ఇంట్లో చేసుకునేది అయితే మామూలుగా అంతేనండి, 180 పెట్టుకోవాలి. ఇంట్లో చేసుకునే వాళ్ళు కూడా హీట్ అనేది ఎక్కువ పెట్టుకున్నట్లయితే కలర్ వచ్చేసి బ్రెడ్ అనేది పాడవుతుంది, అది కూడా గుర్తుంచుకోండి. చూసారా మనకి ఎక్కడ కూడా అంటుకోవట్లేదు, అయిపోయిందండి. మనకి ఇప్పుడు తీసేసుకుందాం బయటికి. రెండు బల్ల మీద వేసుకున్నామండి. లైట్గా మైదా జల్లుకుందాం. ఇప్పుడు కాటన్ చేసుకున్నాను, మనం వేయింగ్ చేసుకోవాలి కాబట్టి ఇలా కాటాకి మైదా అంటుకోకుండా లైట్ మైదా వేసానండి. మనం ఇప్పుడు దీన్ని ఫస్ట్ నేను పెద్దది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చిన్నది పెట్టుకుంటున్నానండి.
వెయిట్ అన్నీ ఒకేలా రావాలండి. ఎక్కువ తక్కువ వచ్చిందంటే అప్పుడు ఏమవుతుందంటే ఒకటి బేగా అవుతుంది, ఒకటి బేగా అవ్వదు బ్రేకింగ్ అని. ఇలా ఎత్తుకోవడం ఏదైతే మనం కాటా చేసుకున్నామో ఓజన్ చేసుకున్నామో ఇప్పుడు పెద్ద చేసుకుందామండి. పెద్దది ఇందులో పెట్టుకుందాం. సో ఈ విధంగా అనుకోవాలండి. ఈ విధంగా అనుకుంటే మనకు సరిపోతుంది. ఇలా మనం మూత పెట్టేసుకొని ఈ రేజింగ్ వచ్చి అంతవరకు మామూలు మీకు చెప్పాలంటే చూపిస్తాను. ఇక్కడ దాకా రావాలండి. ఇక్కడ దాకా హైట్ వచ్చిన తర్వాత మనం ఓవెన్లో పెట్టుకోవాలి. ఇది ఇక్కడ దాకా ఉబ్బుతుంది అన్నమాట. సో ఒక 10 to 15 minutes పట్టచ్చు. చూసారు కదండి మనకి ఏ విధంగా పొంగింది. ఇక్కడ దాకా వచ్చేసింది. మనకి ఏదైతే మీకు కిందకి చూపించాను ఇక్కడ దాకా వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకొక 1 minute ఎంత ఆగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇలా మూత పెట్టుకొని ఒక 1 minute తర్వాత ఓవెన్లో పెట్టేసుకోవడం బేక్. సో మనకి 180 వచ్చిందండి. ఇప్పుడు లోపల పెట్టుకుందాం బ్రెడ్ అనేది. ఓవెన్ అవి ఇప్పుడు ఓవెన్లో నుంచి తీసుకున్నాం కదండి, ఎలా వచ్చిందో చూద్దాము. కాలుతుంది బాగా మామూలుగా. చూసారా ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు ఇది కూడా చూద్దామండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. చూడండి చాలా బాగా వచ్చింది. కష్టే ఫలం అంటారు కదా, నా కష్టానికి ఫలితం తగ్గింది. చూసారు కదండి ఏ విధంగా చేశాను. మీరు కూడా ఆ విధంగా చేసుకోండి. చాలా బాగా వస్తుంది. చాలా సాఫ్ట్గా వస్తుంది, స్పాంజిలా ఉంటుందండి. సో చేసేది ప్రతిదీ కూడా మళ్ళీ చెప్తున్నానండి, ఏదన్నా కానీ కరెక్ట్గా మనం ఐటమ్కి తగ్గట్టుగా మనం వేసుకున్నట్లయితే ఐటమ్ అనేది చాలా బాగా వస్తుందండి. సో ఏముందని అని చెప్పి మనం వేసేసామనుకున్న ఏమవుద్దంటే ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, అప్పుడు బాగా రాదు. ఏదో ఒకటి చేసుకునే దానికి బ్రెడ్ ఎందుకు చేసుకోవడం అండి. సో ఏది చేసిన ఐటమ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అన్నప్పుడు ప్రతిదీ కూడా మనం మంచిగా చేసుకుంటేనే బాగా వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరికైనా మరిన్ని రెసిపీస్ అంటే ఒక రెసిపీ మాకు ఇది కావాలని ఎంతమంది కామెంట్ చేస్తారో సో ఆ వీడియో కూడా పర్టికులర్గా చేయడం జరుగుద్దండి. సో ఈ లోపల ఏంటంటే మనం రెగ్యులర్గా చేసుకునే ఐటమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి సో ఆ వీడియోస్ పెడతాను. సో మీలో మాకు ఈ వీడియో కావాలి, ఈ రెసిపీ కావాలి మాకు అంటే చాలామంది మనకి కామెంట్ చేస్తారు. సో దానికోసం అని చెప్పి నేను ప్రత్యేకించి చేయడం జరుగుతుందండి. సో మరిన్ని వీడియోస్ కోసం అమ్మ సుగర్ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బాయ్ అండి, టేక్ కేర్.